సో ఆధ్యాత్మము రెండిటిని తాను కలిగి ఉండి దాన్ని దాటగలిగినది. ఆది భౌతికం నుంచి ఆజ్ఞాచక్రంలోకి ఆధ్యాత్మికంలో వెళ్ళాలి అన్నా ఈ రెండిటిని దాటే శక్తి ఈ భువనేశ్వరి అమ్మవారికి ఉంది అని ఆమె దలుచుకుంటే కింద నుంచి పైకి వెళుతుంది, పైనుంచి కిందకి సృష్టి చేస్తుందని, అన్ని ఆమెకు అసాధ్యం అంటూ ఏది లేదని, ఆది భౌతికం నుంచి నిన్ను తరింపజేసి ఆధ్యాత్మికంలో కూడా తీసుకెళ్లే శక్తి ఈ భువనేశ్వరి అమ్మవారికి ఉంది. ఈ భువనేశ్వరి విద్యని మీరు ఉపాసన చేయండి. ఈ భువనేశ్వరి బీజము ఓం హ్రీం ఓం రోజు చెప్పుకోండి. ఆ రకంగా అమ్మవారి యొక్క కృపను పొందండి అని ఆయన అంతర్గతంగా దాచిపెట్టిన ఉద్దేశము. సో ఓం హ్రీం ఓం బీజం. ఇక నువ్వు ఏం చేస్తావు, అమ్మవారు నీకు శక్తి ఇస్తే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావా, పక్కవాడి మీద ప్రయోగిస్తావా అనేది అది నీ యొక్క బుద్ధి కర్మానుసారేనా. నీ బుద్ధి ఏం చెప్తే అదే చేస్తావు, అదే కర్మగా వస్తుంది. ఇది కర్మభూమి, ఇది స్వర్గభూమి కాదుగా. ఇక్కడ కర్మలు చేయడానికే వచ్చాం. రాముడు గాని, కృష్ణుడు గాని, నువ్వు గాని, నేను గాని ఇక్కడ ఎందుకు వచ్చాం? కర్మ చేయటానికి వచ్చాం. కృష్ణుడు కూడా కర్మే చేశాడు కదమ్మా. కర్మ సిద్ధాంతాన్ని ఆయన ప్రబోధించాడు అర్జునుడికి భగవద్గీతలో. నాన్నగారు భగవద్గీత కూడా చాలా గొప్పగా చెప్పారమ్మా. సాక్షాత్ శ్రీకృష్ణుడే. మేము ఇది అతిశయోక్తి కాదమ్మా, ఇది ఆయన శిష్యులను అడిగితే చెప్తారు. శ్రీకృష్ణుడే సూక్ష్మంగా వచ్చి భగవద్గీతని ఈ కాలానుగుణంగా ఆయన గురువు గారు ఆనందగణ నాన్నగారి యొక్క ఆయనకి సంకల్పం మాత్రంగా చెప్పించటము, రాయించటము కూడా జరిగింది. అందుకే అందులో ఆ భగవద్గీతలో ఇప్పుడు నేను అతి త్వరలో దాన్ని బయటికి తీసుకొస్తున్నాను. అతి త్వరలో అసలు అసలు అందులో లేనిదంటూ లేదమ్మా. ఇంగ్లీష్లో రాశారు, నభూతో నభవిష్యతి. చాలా గొప్ప పుస్తకం. అది నా జీవిత సంకల్పం. అది ఈ లోకానికి ఇచ్చి, అలానే నాన్నగారి యొక్క అమ్మవారు ఆ బంగారు తల్లి, ఆ తల్లే చేయించుకుంటుంది. కరెక్టే, ఆ తల్లి అన్ని చేయించుకుంటుంది. ఈ యంత్రాలన్నీ మీకు ఇస్తాను. ఈ ప్రపంచంలోనే లేని యంత్రాలు ఇవి. ఇవన్నీ ఇదే పెద్ద వండర్. 7 వరల్డ్ వండర్స్ ఏముందమ్మా, మా మ్యాన్ మేడ్ వండర్స్ అవి. ఇది గ్లోబల్ వండర్ అమ్మా, ఇది కాస్మో వండర్. ఇది ఈ సృష్టి అంతా కూడా ఆ శ్రీచక్రాల్లో ఉంది. మరి నీకు డీకోడింగ్ చేసి మనకి తెలివితేటలు ఉండాలి. అమ్మ కరుణ ఉంటే ఆ శ్రీచక్రం ఏంటో అర్థం అవుతుంది. ప్రతి కోణంలో వాళ్ళిద్దరూ ఉంటారమ్మా. అంటే ఆనందంగా నేను ఇన్ని పనులు చేస్తున్నాను. అమ్మా నువ్వు ఇచ్చిన పని నేను పెండింగ్ లో పెడతాను? నేను అనుకున్న పనులు నేను చెయ్యను. రేపు చేస్తానులే అనుకుంటారు. అది నా స్వతంత్రం. కానీ నీ పని, అమ్మో ఆంజనేయ స్వామి రేపు వెళ్తాను లే లంకకి సీతమ్మ వారి దగ్గర అని అనుకున్నాడు. అప్పటికప్పుడే పరిగెత్తాడు. అవునా? అది ఆ తపన ఉండాలి. ఈ తపనే ముదిరితేనే తపస్సు అమ్మా. ఆ తపనే తపస్సు అవుతుందమ్మా. ఆ తపస్సులోనే నీకు జ్ఞానం కుదురుతుంది. ఎప్పుడు రాముల వారి ధ్యానమేగా ఆంజనేయ స్వామికి. తర్వాత ఏమైంది? యోగం అయింది. అందుకే గుండె చీల్చుకొని చూపించాడు రాముడిని. యోగం అది. ఇప్పుడు అమ్మను మనం చూపించగలుస్తామా? గుండె చీల్చుకుని మనం చూపించలేము అమ్మవారిని. ఆ మహానుభావుడు అలా చూపించాడు మనిషి. అవును, ఏకాదశ రుద్రుల్లో ఆంజనేయ స్వామి ఒకడు. సో ఆధ్యాత్మిక రెండింటినీ తాను కలిగి ఉండి దాన్ని దాటగలిగినది. అంటే నిన్ను తలుచుకుంటే మాయలోనే ఉంచుతుంది. ఆమె కరుణ ఉంటే నిన్ను ఈ ఆది భౌతికం నుంచి ఆధ్యాత్మికంలో, ఆజ్ఞాచక్రంలో, తన లోకంలో కూడా రప్పించుకుంటుంది అని చెప్తున్నారు. ఆ శక్తి ఈ భువనేశ్వరి అమ్మవారికి ఉంది అని చెప్తున్నారు. ఆ తర్వాత అకుల చక్రాల్లో ఆది దైవతాంశలో చిత్ కలగా సర్వమునందు వ్యాపించి పైకి వెళ్తుంది. ఎంత బాగా చెప్పాడమ్మా. ఇవన్నీ అనుభూతులు అయినాయి కాబట్టి చెప్తున్నాను. ఆయన దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈ మహానుభావుడు నిజంగా అక్కడ దాకా వెళ్ళారు. ఇది అనుభూతి చెందితేనే కదా నువ్వు రాయగలుస్తావు. అనుభూతి లేకుండా ఏం రాస్తావు? మనసు లేకుండా ఉత్తరం రాయగలుస్తాం? మనసు ఉంటే మెసేజ్ పెడతాం, మనసు లేకపోతే ఎందుకు పెడతాం? అలా ఈ తల్లి ఏమిటి, రెండింటిని తాను కలిగి ఉండి దాన్ని దాటగలిగినది. ఆ తర్వాత అకుల చక్రాల్లో, కుల చక్రాలు ఏమిటి? మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ. ఇవి కుల చక్రాలు. పైకి వెళ్ళావు అనుకో, ఆత్మగా అన్నాడు. ఇంకా జీవం పోయిందిగా, ఆది భౌతికం పోయింది కదమ్మా. ఇంకా నేను నువ్వు అనేది పోయింది కదా నీకు.
ఇప్పుడు నువ్వు ఆత్మగా బయటికి వచ్చావు. అవునా? ఈ మూడు పొరలు తీసేసిన తర్వాత ఆత్మ బయటకు వచ్చిందమ్మా. విత్తనం బయటకు వచ్చింది. ఆత్మ, ఉట్టి ఆత్మ. ఆజ్ఞా చక్రంలో, ఆ తర్వాత అకుల చక్రాల్లో ఆది దైవతాంశ చిత్ కళగా చిత్ కళ అన్నారు. కింద ఏమిటి అమ్మవారు? జీవకళ. పైన ఆమె చిత్ కళ. ఆత్మయే చిత్ అయింది. అది సర్వమునందు వ్యాపించి, అందుకే కదా నీకు 4 మహావాక్యాలు అనుభూతిలోకి వస్తున్నాయి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, ఏమా బ్రహ్మాహమస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అంటూ అకుల చక్రాలు అంటారు. ఆజ్ఞా పైనవన్నీ అకుల చక్రాలు, ఏమా దాని కింద ఉన్నవన్నీ కుల చక్రాలు. ఇది తెలుసుకోండి. అది పైకి వెళుతుంది, సర్వమునందు వ్యాపించి పైకి వెళుతుంది. ఈ రీతిగా హ అంటే హ్రీం బీజం కదా అమ్మవారు. హ రా ఈ మూడును ఈ తత్వములో జ్యోత్యమానం అవుతున్నాయి అంటున్నారు. జ్యోత్యమానం అవుతున్నాయి అంటే ఈ మూడు కూడా హకారము, రకారము, ఇకారము. హకారము అంటే ఈజ్ ఈక్వల్ టు హ అన్న అక్షరము, వర్ణము ఎక్కడ వస్తే అది ఆకాశముగా రాసుకోండి మంత్రశాస్త్రంలో. రా అంటే అగ్ని, ఈ అంటే నాదము, పరానాదం అని చెప్పాను కదా. ఈ అగ్ని సోమాత్మకం జగత్ అని ఈ సృష్టి. అగ్ని, చంద్రుడు, సూర్యుడి వల్ల ఈ మూడు ఈ సృష్టిలో ముఖ్యమైనవి. ఇవి లేకుండా అదే వాతాపిత్త కఫం. ఈ హా రా ఈ అన్నది హ్రీం బీజమే ఈ భువనేశ్వరి అంటున్నాడు. మూడును ఈ తత్వముల్లో జ్యోత్యమానం అవుతున్నాయి. చూడండి, అవునా? సో ఇదేమవుతుంది? ఆత్మగా, ఆత్మ అగ్ని, చితగ్ని, ఏమా ఆత్మగా అది ఆకాశాల వైపు అది పరిగెడుతున్నది. హకారము, నాదముగా ఓం. దాని తర్వాత వచ్చేది చితగ్ని ఆత్మ. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? చిత్ గగనాల్లోకి వెళ్ళిపోతుంది. అదే చిత్ గగన చంద్రిక నాన్నగారు రాసిన పుస్తకం. చిత్ గగనాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, భూతాకాశము, తన్మాత్రాకాశము, అహంకారాకాశము. ఆ భువనేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ నాదం నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోతుంది అని చెప్తున్నాడు. అది హారా ఈ అంటే హ్రీం. ఆ ప్లస్ రా ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు హ్రీం. చాలా అలా పైకి వెళ్ళి ఈ తల్లి మళ్ళీ చివరికి ఈశ్వరులో ఉన్న ఈశ్వరి, భువనేశ్వరి కదమ్మా. ఆ ఈశ్వరులో ఉన్న ఈగా ఈమ్గా మారుతున్నది. హారా అనేది ఇప్పుడు నువ్వు కింద నుంచి వెళ్ళావమ్మా, అమ్మవారి దగ్గర, భువనేశ్వరి అమ్మవారి దగ్గర హ్రీం బీజం అన్నారు కదా గురువు గారు. హ్రీం అని అన్నాను. అక్కడ అమ్మవారు ఏం చేసింది? హకారాలు తీసేసింది, రకారం తీసేసింది. నిన్ను ఉట్టి ఈ అదే నిర్వికల్ప సమాధమ్మ, నాదముగా జ్యోతిగా నిన్ను పైకి పంపించేస్తుంది. అంటే శ్రీం అన్న బీజములోకి, విశ్వయోనిలోకి. ఇంకా తలుచుకుంటే, ఆ తల్లి తలుచుకుంటే ఆ పరాశూన్యంలో ఈలో నిర్వికల్ప సమాధుల్లో వేసేస్తోంది అని చెప్తున్నారు. అర్థమైందా? సో పిండితార్థం ఏమిటి? ఈ తల్లి తలుచుకుంటే నీకు కింద వస్తువులే కాదు, పై వస్తువులు కూడా, అది కూడా నీకు లయము కూడా ఇచ్చే మహాతల్లి, బంగారు తల్లి అని చెప్తున్నాడు. కిందవి ఇహము పరములో నువ్వు ఏది కోరుకున్నా ఇచ్చే తల్లి భువనేశ్వరి అని పిండితార్థం. అమ్మ పాదాలు పట్టుకోండి అన్ని ఇచ్చేస్తుంది నీకు. ఏం కావాలి నీకు అంటుంది అమ్మా. అన్ని ఇస్తుంది, దగ్గరుండి అన్ని నీకు నేర్పుతుంది. పరా విద్యలు, మాయా విద్యలు కాదు, అపర విద్యలు కాదు. అపర విద్యలు ఇక్కడ డబ్బులు తీసుకొని చెప్తారు. ఇక్కడ భూమి మీద కిండర్ గార్డెన్ లో వెయ్యాలి అంటే 50,000 తీసుకుంటున్నారు ఏబిసిడ్లు చెప్పడానికి. నేను ఇంత విద్య చెప్తున్నాను, నేనేం తీసుకుంటున్నానమ్మా చెప్పండి? అవునా? ఈ మొత్తం ఈ చదువులన్నిటికీ అతీతమైన పరా విద్యలే మనం చెప్తున్నాం. ఏబిసిడ్లు చెప్పండి అంటే 60,000, 70,000, ₹1,00,000 అంటున్నారు. ఇదే ఇహము.
సో పైన నేనేం చేస్తున్నాను, మనం పరా విద్యలు చెప్పేటప్పుడు అన్నిటికంటే అతీతమైన విద్యను చెప్తున్నాం. పరా విద్య, యోగా విద్యలమ్మా, ధ్యాన విద్యలు ఇవి. నిన్ను ఆత్మని నేను ఉద్ధరింపజేస్తున్నాను. వాళ్ళు ఏమిటి, నీ కడుపును కోటి విద్యలు కోటి కొరికే. పిహెచ్డి చేసుకోవటం, ఉద్యోగం సంపాదించుకోవటం, డాక్టర్లు కావాలన్నా లక్షలు పెట్టాలి. కానీ నాది పరా విద్య. అందుకే నా విద్య అందరికీ కనిపించదు. భౌతిక విద్యలు కనిపిస్తాయి. డాక్టర్ అండి, ఏమండి ఆ గురువు ద్వారా నేను ఆత్మ విద్యని, శ్రీ విద్యను నేర్చుకున్నాను, అనుభూతి చెందాను అనేది మనది బయటికి రాదు ఏమ్మా. అందుకే ఇది ఉద్ధరే ఆత్మ అన్నది. ఇవి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కానీ చదువుకొని 10 మందిని ముంచి డాక్టర్గా ఎందుకు లక్షల లక్షలు పేరెంట్స్ పెడుతున్నారు? రేపొద్దున వాడు కోట్లు సంపాదిస్తారని. అదొక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇండస్ట్రీ అయిపోయింది. నాది ఇండస్ట్రీ కాదమ్మా విద్య. ఆత్మ ఏం కోరుకుంటుందమ్మా? ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కరెక్టే కదా గురువు గారు చెప్పింది. మేము లోపలి విద్యలు చెప్తాం, బయట విద్యలు ఎటు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. డబ్బు పడేస్తే ఎవరైనా చెప్తారు, అవునా? ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే ఏమి, డబ్బు పడేస్తే వాడే చెప్తాడు. కంప్యూటర్ నేర్చుకోవాలి, ఎంతసేపు? 40 రోజుల్లో నేర్చుకుంటాం. ఏమ్మా, తత్వము యొక్క వివర్త రూపమంతా భువనేశ్వరి. ఎంత బాగా చెప్పారు చూడమ్మా. తత్వము యొక్క వివర్త రూపము అన్నాడు. తత్వము అంటే ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, నీ మనసులో ఇవాళ వివర్త రూపము, నీ మనసులో ఏది ఉందో అది నువ్వు ఇవాళ నేను వంట చేయాలి తత్వం అనుకుందాం. ఈ కూరే వండాలి అని నువ్వు మనసులో పెట్టుకుంటావు. ఇంటి వాళ్ళేమో ఇంకో కూర గురించి చెప్తారు, అది చేయమని. కానీ నీ తత్వం ఎలా చూపిస్తావు? వండేసి చూపిస్తావు. అదేంటి మేము ఇది చెప్తే నువ్వు అది ఆ కూర వండావు? తత్వరూపము, వివర్త రూపము. సృష్టి ఇలా ఉండాలి, చెట్లు ఇలా ఉండాలి, మనుషులు భూమి మీద ఇలా నడవాలి, సూర్యుడు ఆకాశంలో ఉండాలి, చంద్రుడు ఇలా ఉండాలి. ఇవన్నీ భువనేశ్వరి అమ్మవారు నియమించిన ధర్మములు. ఇదే సనాతన ధర్మములు. దీన్ని ఎవరు మార్చలేరు. నువ్వు పెట్టుకున్న ధర్మాలు మార్చేస్తావు. ఇవాళ వరకు నేను అబద్ధాలు ఆడినని అంటావు, అది నీ వరకు, నీ ధర్మం వరకు. రేపొద్దున అబద్ధం ఆడతావు, నిజమే చెప్తావు, అది భగవంతుడికి తెలియాలి. కానీ సనాతన ధర్మంలో ఆ భువనేశ్వరి అమ్మవారి యొక్క దీన్ని ఎవరు చెరపలేనిది, ఎవరు తుడిచిపెట్టలేరు. మామిడి పండ్లు మామిడికాయలు ఇవ్వాలమ్మా. గులాబీ పూలు చెట్టు గులాబీ పూలే ఇవ్వాలి, మల్లెపూలు ఎందుకు ఇస్తుంది? ధర్మము. దాని ధర్మముల మీద, ఈ తత్వముల మీద, ధర్మముల మీద, పరతత్వముల మీద, పరధర్మముల మీద ఆధారపడిన ఈ సృష్టి అంతా భువనేశ్వరి. ఆ తల్లి దీనికి సామ్రాజ్ఞి అని అంటున్నాడు. అర్థమైందా? ఆమె వివర్త రూపంలో ఆమె భువనేశ్వరి. అందుకే మనం చెట్లు, పుట్టలు, గుట్టలు, పాములు ఎందుకు కొలుస్తాము అంటే భువనేశ్వరి ఆరాధన. అదంతా పక్క మతాల వాళ్ళకి ఏం తెలుస్తుంది? తత్వం తెలియకుండా మాట్లాడతారు వాళ్ళు. వీళ్ళు చెట్లు పుట్టలు మన హిందువుల్ని తక్కువ చేసి మాట్లాడతారు. తత్వం తెలియదు కదా వాళ్ళకి, అజ్ఞానులు. మనకి సనాతన ధర్మములు. అందుకే ఇటువంటి పాషాండ మతాలు ఎన్ని వచ్చినా కూడా ఇవన్నీ కాలగర్భంలో వెళ్ళిపోతాయి, కానీ చివరికి ఎప్పుడు శాశ్వతంగా మిగిలిపోయేది సనాతన ధర్మమే. లలితా పరాభట్టారికయే, భువనేశ్వరియే అని ఇక్కడ నొక్కి వక్కాలించి చెప్తున్నారు. అన్ని మతాలు కూడా ఈ శ్రీ విద్యలో వచ్చి పుడతాయి. అర్థమైందా? సనాతన ధర్మముల నుంచే నీ మతములు, కులములు, యోగములు, నువ్వు కూడా చివరికి ఇందులో నుంచి పుట్టినవారు. శ్రీ విద్య అది అమ్మా. శ్రీ విద్య అంటే ఏమిటి? మతాతీత, కులాతీత, సర్వాతీత, సర్వాత్మిక, సమాత్మిక అమ్మవారు. నీ ఊహకే అందదు. ఆ తల్లికి నువ్వు మతం ఆపాదిస్తావు. శ్రీ విద్య ఒక మతము కాదు, అది ఒక సనాతన ధర్మం అమ్మా. శ్రీకృష్ణుడు అదేగా భగవద్గీతలో చెప్పింది. భగవద్గీత అంటే ఏంటో ఇప్పుడు చెప్తారు. ఎవరు మొన్న కొందరు కృష్ణ భక్తులు వచ్చారు, వాళ్ళకి నేను చెప్పాను,